ఈరోజు వీడియోలో మనం చాలా మంది ఇప్పుడున్న కాలంలో శత్రువులు ఎక్కువగా ఉండి వారిని ఎదుర్కోలేక వారిలో వారే బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఈరోజు శత్రువు ఎంత గొప్పవాడైనప్పటికీ ఎంత బలవంతుడైనప్పటికీ కూడా అతన్ని ఎదుర్కొనేటటువంటి ఒక దివ్యమైన మంత్రం గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు దీన్ని జపించినట్లయితే శత్రువు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా మీ జోలికి రాలేడు. అంటే ఇకపైన మిమ్మల్ని జయించేటటువంటి శక్తి తాను కోల్పోతాడు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు 1008 సార్లు జపించినట్లయితే మీకు మంత్ర అధికారం రావడం జరుగుతుంది. మంత్రసిద్ధి కానీ మంత్ర అధికారం కానీ రావడం జరుగుతుంది. అయితే ఇలాగే దీనిని మీరు జపించిన అనంతరం 1008 జపించిన అనంతరం మీరు ప్రతిరోజు మీరు మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో వారి యొక్క బాధని నివారించుకోవడం కోసం శత్రు బాధ నివారణ అర్థం ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు మీ శక్తి అనుసారం జపించవలసి ఉంటుంది. అయితే దీన్ని ఎలా స్వీకరించాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఇక పూర్వం నేను వీడియోస్ లో చెప్పడం జరిగింది. గురువు లేని ఎడల ఒకవేళ మంత్రాన్ని స్వీకరించవలసి వస్తే దాన్ని ఎలా స్వీకరించాలి అనే పద్ధతి గురించి నేను వివరించాను. మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు మంత్రశాస్త్రం గురించి అలాగే మంత్రాన్ని ఎలా స్వీకరించే విధానం గురించి తెలుసుకొని ఆ విధంగా ఈ మంత్రాన్ని స్వీకరించి ఎవరి బాధ నుంచైనా అంటే ఇటువంటి శత్రువు బాధ నుంచైనా ఈ యొక్క మంత్ర సహాయంతో మీరు చాలా తేలికగా బయటపడవచ్చు. అయితే దీనికి మంత్రశాస్త్రంలో న్యాసాలు చెప్పబడలేదు కనుక నేను ఇక్కడ చెప్పడం లేదు. దీన్ని మీరు ఈశ్వరం నుంచి స్వీకరించి నేరుగా ప్రయోగించవచ్చు కనుక దీన్ని మీరు ఎవరైనా చేయడానికి వీలుగా ఉండడం జరుగుతుంది. కనుక శత్రువు నుంచి మీరు రక్షణ పొందడం కోసం ఈ యొక్క మంత్రాన్ని ఉపాసన చేసి మీ యొక్క శత్రు బాధల్ని అలాగే మీ యొక్క బలాన్ని ధైర్యాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే మరొక వీడియోలో నేను మరొక శక్తివంతమైన మంత్ర విశేషం గురించి తెలియజేస్తాను. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీకు తెలిసిన కొద్ది మందికైనా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి.